అమ్మ వాళ్ళైతే గుడ్డకాయలు ఉండరు. ఇవైతే గుమ్మడి కూర అండి. చూసారా ఇప్పుడే తెంపుకొస్తున్నారు. పైన అంటే ఇది ఉంటుంది కదండి, చూస్తాను. ఇది తిప్పాలంటే అంత ఆసమస్ కాదు, చాలా హార్డ్ వర్క్. ఇది ఆల్రెడీ వస్తుంది. ఈ కుండలు చూసారా చాలా మంచిగా పెట్టారు. అమ్మ ఇక్కడ ఏంటున్నా చూసారు కదా, వీటి మొత్తం అరిగిపోయినాయి నడిచి. మరి నొప్పి పెట్టవద్దాము, ఇలా నడుస్తావు. ఒకసారి నడుగుతాము, ఎట్లా నడుస్తావు కాలుతోనే. ఎలా ఉన్నారో, ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చి ఒక మంచి గిరిజన కుటుంబాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. చక్కటి వాతావరణంలో అడవి తల్లి మధ్యలో అనమాట వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేది వీడియోలో చూపించబోతున్నాను. నేనైతే ప్రస్తుతానికి మక్కు సైడ్ లో ఉన్నాను అనమాట. నా వెనక చూస్తున్నారా పొగ మంచి అయితే మొత్తం పట్టేసుకుందాం. ఈ రోజైతే ఆ యొక్క వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేది చిన్న పాక కట్టి, అంటే భూమి పొలాలంతా ఇక్కడే ఉన్నాయి కాబట్టి పనులన్నీ చేసుకుంటే భార్య భర్తలంతా ఇక్కడే వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తారు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు ఏంటి అనేది మొత్తం ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాం. వీడియోకి వెళ్ళే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సాలు ట్రావెల్ బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు. మరి ఇప్పుడు వెళ్దాం, ఎందుకు లేటు, పదండి వీడియోకి వెళ్ళిపోదాం. అమ్మాయి ఏ ఊరమ్మా మీది? సమరవలసా? పడుకోరా? ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు? ఊరికి వెళ్తున్నారా? గుడ్డకాయలు ఉండారా? అమ్మ వాళ్ళైతే గుడ్డకాయలు ఉండరు. ఇవైతే గుమ్మడి కూర అండి. చూసారా ఇప్పుడే తెంపుకొస్తున్నారు. దీని కూర అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకే సరే, ఇప్పుడు వెళ్తున్నారు ఇంటికి? ఓకే అమ్మ. అయితే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదండి. చూడండి ఒకసారి పొగ మంచు అయితే మొత్తం కట్టేసుకుందండి. అసలు ఏమి కనిపించడం అయితే వచ్చేస్తుంది. సూర్యోదయం కూడా మంచు అయితే మొత్తం అడ్డేస్తుందండి. ఫ్రెండ్స్, ఆ పాక అయితే ఇక్కడే ఉందన్నమాట. చూసారా చుట్టూ పొగ మంచు పట్టుకుందండి. మరి లోపలికి వెళ్దాం. లోపలికి అయితే మొత్తం ఉలువలు ఈ నాన్న వాళ్ళు అయితే వేసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక జీడి చెట్టు ఉందండి, చూసారు కదా. ఇగో పాకకైతే వచ్చాము. ఆల్రెడీ కుక్ అయితే వెల్కమ్ చెప్తుంది, మనల్ని చూసి పడిపోతుంది. ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయ్ తమ్ముడు, బాగుందరా? ఓకే ఓకే. ఇంటికి ఎవరు ఉన్నారా? ఎవరు ఇంటి కూడా? చక్కని వాతావరణంలో ఒక చిన్న గుడిసెలు కట్టి వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగిస్తున్నారు. అండ్ ఇక్కడ జీడి చెట్లు 2 ఉన్నాయండి, బొప్పాయి చెట్లు, ఇంకా చాలా చాలా మొక్కలు వేసుకున్నారు. ఇక్కడైతే చాలా చాలా బాగుంది. కానీ ఈ పొగ మంచు వల్ల సరిగ్గా ఏటి కనిపించట్లేదు. ఇదైతే నిమ్మ చెట్టు, చూసారు కదా. అండ్ ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి. ఇక అన్నీ బాగా వేసుకున్నారు కూరగాయలు అయితే, ఎటువంటి ఇబ్బందులు పడకుండా. డబ్బాగడ్డ అండి. ఈ డబ్బాగడ్డి కోసి మా వాళ్ళైతే ఇల్లుకి కానీ సాల్ కానివ్వండి ప్రతిదానికి ఉపయోగిస్తారు. ఇది చూసారా, ఇది పచ్చగినప్పుడు కోస్తారు. పచ్చగినప్పుడు కోసిన తర్వాత ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే అలసందలు ఉన్నాయి, మీకు తెలిసి ఉంటుంది. ఇక నాన్నగారు అయితే ఏదో చేస్తున్నారు. నాన్న ఏం చేస్తున్నారు? ఇవి దేనికి? ఇవి వెలిగేయడానికా? ఇట్లాగా ఫ్రెండ్స్, ఇవైతే ఇట్లా అంటే గుడిసె చుట్టూ అనమాట, వెలుగు కంచి అడ్డుకోవడానికి అనమాట. ఇవి చూసి ఇలా అడ్డుకుందరు, వీళ్ళు అడ్డుకోవడానికి అనమాట. మంచిగా చేస్తున్నారు ఇది నాన్న వాళ్ళకి. ఓకే, ఒకసారి నాన్నతో ఒకసారి మాట్లాడదాం. నాన్న ఏదో బిజీలో ఉన్నారు కొద్దిగా. నాన్న మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు ఇక్కడ? ఎంత? 6 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు నాన్న వాళ్ళైతే. పొలం పని అంతా ఇక్కడే ఉంది నాన్న మీకు, భూమి అంతా. అయితే ఊరి దగ్గర ఉండట్లేదు. అయితే మరి ఇక్కడ మీకు కరెంట్ ఎట్లేదు కదా, మరి ఎలా ఉంటున్నారు రాత్రిపూట అనేది? అంటే భయం వేయట్లేదా? భయం అయితే లేదురా.
ఓకే, మరి కరెంట్ ఎట్లేదు, మరి నీరు నీరు ఎక్కడ తెచ్చుకుంటారు? పక్కన బోర్ ఉంది. బోర్ ఉంది. ఆహా, మొత్తానికైతే ఇక్కడ మంచిగా ఉంది అంతా. ఆహా ఫ్రెండ్స్, అంతా ఇప్పుడు అంత బాగానే ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపల గుడిసె ఏ విధంగా కట్టారు అనేది చూపిస్తాను మీకు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి, ఓకేనా? లోపలికి వెళ్ళి వీడి దగ్గర చూద్దాం. ఇక్కడ ఒక డబ్బా గడ్డి వేశారు. ఇదైతే వంకాయ. ఒకసారి ఎలా కట్టారో చూపిస్తాను. చూసారా, ఇదైతే దబ్బా గడ్డి మొత్తం. ఇవి వెదురులండి. వెదురుని ఇలా తయారు చేసి ఇలా పెట్టారు, కర్రలుగా ఉపయోగించుకున్నారు. ఇదైతే మొత్తం మట్టి గోడలు ఆడదండి. మట్టి గోడ అంటే ఇదే మట్టి గోడే. చూసారు కదా, ఇది మొత్తం మట్టే. ఇది మీకైతే ఒకటి చూపిస్తాను. మా గిరిజన ప్రాంతంలో ఎక్కువైతే ఉపయోగిస్తారంటే ఈ తిరిగేలు ఎందుకు ఉపయోగిస్తారని మీకు చెప్తాను వీడియో ద్వారా. రాగులు ఉంటాయి కదండి. మా తెలుగులో అయితే సోలు అంటారు, కొంతమంది కొన్ని ఏరియాలో అయితే రాగులు అంటారు. ఆ రాగుల్ని పిండిగా దంచడానికి అనమాట ఇటువంటి తిరిగేలు అయితే ఉపయోగిస్తారు. చూసారు కదా, ఇది తీసుకురా, దగ్గరికి ఇంకా దగ్గరికి రా. ఇగో ఈ విధంగా చిన్న చిన్న బొక్కలు ఉంటాయి కదండి. ఈ బొక్కల నుంచి అనమాట చిన్న రాట, అంటే చిన్న రాటలో నరుక్కొని ఇలా పెడతారు. అండ్ తర్వాత మనకి పైన అంటే ఇది ఉంటుంది కదండి, ఇక్కడ నుంచి రాగిలు అనేది ఇక్కడ నుంచి పోస్తారు. పోసిన తర్వాత లోపల ఒక కన్నం ఉంటుంది, చిన్న ఇది ఉంటుంది. రోగులు ఇక్కడ నుంచి పెట్టిన తర్వాత పిండి అనేది ఆడిస్తారు. ఎట్లా ఆడిస్తారో చూపిస్తాను. ఇది తిప్పాలంటే అంత ఆసమస్ కాదు, చాలా హార్డ్ వర్క్. ఇంక ఆల్రెడీ వస్తుంది, చూసారు ఇది ఇక అనమాట. ఇట్లా వస్తుంది అనమాట. లోపల ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూపించు బా. ఇగో ఈ విధంగా ఉందండి, చిన్న రాట్ అనమాట. ఏదో మేక ఉంది బా ఇక్కడ, ఎవరినైనా పిల్లలు పెట్టేసింటారు. ఇగో ఇలా చిన్న అంటే రాటిన అనమాట, చిన్న కర్రపులాగా లోపల పెట్టాలి. దాంతో పాటు ఇలా ఏది ఎట్లా అవుతుంది ఎవరినైనా ఇలా చేయాలంటే చాలా కష్టమైన పని అండి. ఒకసారి లోపల చూద్దాం. లోపల ఎటువంటి ఒక వస్తువులు ఉన్నాయో అది యొక్క ఇది చూపిస్తాను ఒకసారి. లోపలికి వెళ్దామండి. అమ్మ వాళ్ళతే చికెన్ తెచ్చుకొని చికెన్ కోసుకుని తింటున్నారు. అమ్మ బాగున్నారా? చూడండి ఒకసారి. ఓకే, ఇగో లోపలైతే ఏ విధంగా ఉన్నాయండి. లోపలంతా ఏదే లేదు, అంత స్పెషల్ అయితే ఇట్లా లేదు. వాళ్ళు తగ్గేటి బట్టలు అంతే, అంత పెద్ద ఇదేం కాదు. చిన్న చిన్న వస్తువులు. అండ్ ఇక్కడ ఈ కుండలు చూసారా, చాలా మంచిగా పెట్టారు. అమ్మ ఇక్కడ ఏంటి ఉన్నా సోలు ఉంచుకున్నారా? ఇక్కడైతే సోలు ఉంచారట అమ్మ వాళ్ళు. ఇగోండి సోలు ఉన్నాయి, రాగులు చారుతో ఒలిగిపోద్ది. ఇది మొత్తం మట్టి గోడనండి, చద అయితే పట్టేస్తుంది. చూసారు కదా. అయితే బియ్యం అండి. అండ్ ఈ టబ్బులు అయితే బట్టలు ఉన్నాయి, మిరపకాయలు, కారము, తర్వాత అన్నీ ఉన్నాయి. ఇవైతే మొత్తము బియ్యం అనుకుంటాను. సారీ బియ్యం కాదు, బట్టలు. అండ్ నీళ్ళు ఇవి పెట్టే చిన్న డ్రమ్ము, అంతే. పెద్దగా ఏం లేవండి. కూరగాయ చూసారు కదా. ఇది అమ్మ ఏంటి కూర అండి? అన్నం వండిస్తారా? బువ్వా? ఓకే ఓకే, బువ్వ అమ్మ వాళ్ళు ఇంకా వంట చెల్లిదట. చూసారా ఎటు ఉన్నాయి. అంతకే ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటి లేవండి, ఏదో తగ్గట్టుగా ఉంచుకున్నారు. ఉప్పు అదే. ఆ పొయ్యి అయితే చూడండి, చాలా స్పెషల్గా ఉంది. పొయ్యి అయితే చాలా మంచిగా పెట్టారు. లోపల మీకు ఏ విధంగా కనబడుతుందో ఏదో తెలియట్లేదు, మరి అడ్జస్ట్ అయిపోండి. ఇదిగోండి చిన్న పొయ్యి తయారు చేస్తారు, చాలా చాలా బాగుంది. ఇక్కడైతే 2 బొక్కలే ఉన్నాయి. కొన్ని పొయ్యిలకైతే 3 వేసి కన్నాలు పెడుతుంటారు. ఇదైతే విసర పెట్టారు. ఎండు అంబెలు అమ్మవి విసర కట్ట అంబెలక బువ్వకి, ఇది అన్నం కట్ట బువ్వ వండడానికి పెట్టారట. మంచిగా పెట్టారు, చాలా చాలా బాగుంది. వాళ్ళు మనవరాలు అంటే ఇద్దరు. ఈ బుట్టలైతే ఏదో చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, అంతకుముందు చేయటం లేవు. మెడిసిన్స్ కానీ ఏమైనా. ఇది గొడుగు అండ్ ఇలాంటి తడకలు ఏవి పెడితే పెట్టుకుంటారు. ఇదైతే మీకు పప్పాలు తయారు చేసింది మీకు తెలిసే ఉంటుంది. బెల్లంతో పాకం పట్టినట్టుంది. ఇదైతే చిన్నదే, ఎక్కువగా పెట్టుకోలేదు, తక్కువ పెట్టారు.
తమ్ముడు కాళ్ళు రావాలి నడవడానికి. కాళ్ళు రావా? అయ్యో పోనీ ఇలా రావు, కాళ్ళు రావు కదా, పోనీ పెన్షన్ ఇస్తున్నారు నీకు తమ్ము? పెన్షన్ వస్తుందా? వస్తుందా, పర్లేదు. ఎంత ఇస్తారు పెన్షన్? 3000? ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 3 నెలల నుంచి ఇస్తున్నారా? అది పెన్షన్ ఇస్తున్నారు, పర్లేదు. చిన్నప్పటి నుంచి అంతేనా అది? అయ్యో చూడండి పాపము, కాలైతే రావండి తమ్ముడికి పాపము. పోనీ చేతులు వస్తాయా? ఆహా, మాటలంతా బాగానే ఆడతావు కానీ నడవడానికి కొద్దిగా కాలు మాత్రం రావంతనా? నడుగుతాము, ఎట్లా నడుస్తావు కాలుతోనే? ఇగోండి ఇలా నడవాలంటే చూడండి ముడుకులతో నడుస్తాడు పాపము. అంత ఇదేండి, చూస్తే అంత బాధాకరంగా ఉంటుంది తమ్ముడిని చూస్తే. నిజంగా చూసారు కదా, అసలు చూపించుతాము కాలు లోన అంటే ముడుకు నడిచింది ఎట్లా ఉంది. ఇదిగోండి పాపము, చూసారు కదా వీటి మొత్తం అరిగిపోయినాయి నడిచి. మరి నొప్పెట్టవా తమ్ము ఇలా నడుస్తావు? నొప్పెట్టవా? అలవాటు అయిపోయింది. అయ్యో ఇదిగో ఇందాక నాన్న చేస్తున్నాడు కదా నాన్న, ఇది దేనికి? ఇది ఇక్కడికేనా? ఓహో ఇక్కడికి తయారు చేస్తున్నారు. ఇది వంట కదా నాన్న? ఓ చూసారు కదండి, చిన్న వంటగా తయారు చేస్తున్నారు నాన్న వాళ్ళు. అయితే చాలా మంచిగా తడకాలే. నేను ఇంకా అక్కడ అనుకున్నాను తడక అనేది ఈ వంటగదికి అనమాట. చాలా మంచిగా అల్లుకుంటున్నారు. ఇది సరిపోదు నాన్న, అంతే ఇంత హైట్ పెట్టలేదు. ఇది గుద్దేస్తారేమో వంట చేసే ముందు ఆడవాళ్ళు. ఓకే ఓకే, చెట్టు కింద ఇది కూడా జీడి చెట్టు కింద తయారు చేస్తున్నారు. ఒకవేళ చెట్టు పడిపోద్దేమో, పర్లేదా? ఓకే ఓకే. ఈ బేక ఎప్పటికైనా అలా ఉండిపోతున్నానా? ఓహో ఉండిపోద్దట. 4 సంవత్సరాల దాకా ఉండిపోద్ది. అబ్బో, దీనికి ఏదైనా ఇంకా మట్టి అతుకుతారా లేదంటే అలా ఉంచేస్తారా? గడ్డి వేసేస్తారు. ఆహా, మంచిగా ఉంది, మంచిగా తయారు చేస్తున్నారు. చిన్నదే కదా, చిన్న అరుదుగా వంటగది తయారు చేస్తున్నారు. చాలా మంచిగా ఉంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళు ఎటువంటి ఫుడ్ని తీసుకుంటే, ఎటువంటి ఒక ఆహార పద్ధతి తీసుకుంటే వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తున్నది వీడియో ద్వారా మొత్తం చూపించడం జరిగింది. ఎక్కువగా లెంత్కి అయితే తీయలేదు, తక్కువగా తీసాను, వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి తీసాను. మొత్తానికైతే చక్కటి వాతావరణంలో నిజంగా చాలా చాలా బాగుంది. ఇంకా పొగ మంచిది ఇంకా తగ్గలేదు కదా, చూస్తున్నారు కదా, చాలా మొత్తం పట్టేసుకుంది. ఇంకా సూర్యుడు కూడా ఆల్రెడీ సూర్యుడు వచ్చేసాడు కానీ మొత్తం పొగ మంచి పట్టేస్తుందండి. వీడియో చూసింది అంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రావెల్ బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోదు. మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఓకే. దీనికన్నా ఇంకా బ్రాండెడ్ మంచివి తీసుకుని మా ట్రావెల్ ఫుడ్ వాళ్ళ యొక్క ఎటువంటి ఫుడ్ తీసుకుని ఒక జీవనం కొనసాగుతుంది వీడియో మొత్తం మీకు చూపించబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, రేపటితో కొత్త వాళ్ళతో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, సెలవు, బాయ్ బాయ్.